ఆఫీస్ మీరు రోజు వస్తుంటారా? అసలు ఏంటి అట్లా ఉంది? మా ఆఫీస్ ఇక్కడే, మేము నెల రోజుల నుంచి ఆల్మోస్ట్ సంవత్సరం నుంచి ఇక్కడే తింటున్నాం ఆమె దగ్గరే. ఆవిడ ఎన్నాళ్ళుగా ఉన్నారు అసలు ఇక్కడ? ఆమె అంతకు ముందు నుంచి ఉన్నారు, 2-3 years అయిపోతున్నాం. మరి ఒకసారిగా సడన్ గా ఫేమస్ అవ్వడం, అట్లానే విత్ ఇన్ షార్ట్ టైమ్ లో ఆవిడ మళ్ళీ అంటే పోలీసులు మూవీ చేయడం, ఇదంతా ఇష్యూ జరుగుతుంది. దానిపైన మీరేమనుకుంటారు? అది చాలా బాధాకరం అండి. ఇలాంటి చిన్న చిన్న వ్యాపారస్తులను అట్లా పంపించేస్తే మనకి కూడా డైలీ తినే వాళ్ళకి, చిన్న చిన్న వాళ్ళు అందరూ తింటున్నారు ఇక్కడికి వచ్చి, వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. అంటే వాళ్ళు పోలీసులు ఏం కోణంలో చెప్తున్నారంటే రోడ్డు మీద ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, అందువల్ల తీపిచ్చేసామంటున్నారు. అంటే ఈవిడ ఒక్కడనే తీపిచ్చడం లేదు, అంతా మేము ఇక్కడ సంవత్సరం నుంచి తింటున్నామండి, అంత ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే జనాలు ఇక్కడ వస్తున్నారు, తినేసి ఇలా వెళ్ళిపోతున్నారు అందరూ, అంత అసలు ఇబ్బంది ఏం లేదు. ఈవిడ దగ్గర ఫుడ్ టేస్ట్ అది ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది అండి. మనకు అంటే ఒక నలుగురు వచ్చి తింటే 1000 రూపాయల దాకా అయిపోతుందని చెప్పి అది మనకి సోషల్ మీడియా వల్ల ఇలా జరిగింది, కానీ అదేం లేదు. మనకి రీజనబుల్ రేటే ఉంటుంది అంతా. మీ మీల్స్ కూడా 70 రూపీస్ ఇక్కడ. మరి ఆవిడ రేట్ చూసే వస్తున్నారు జనం. మరి వాళ్ళని పోలీసులు ఇబ్బంది పెట్టడం, బైక్ పార్కింగ్ చేసే 1000 రూపాయల దాకా ఛానల్ వేస్తున్నారు. అదే అసలు ఏమంటారు? పోలీసు వ్యవస్థ ఎట్లా వ్యవహరిస్తే బాగుంటుంది అంటారు? లేదు, దానికోసం అంటే ఇప్పుడు ఇంత వ్యాపారులు ఉన్నారు, వాళ్ళకి ఏమైనా పార్కింగ్ గట్రా సదుపాయం కల్పిస్తే బాగుంటుంది. ఇప్పుడు చూడండి, అటు సైడ్కి పెడుతున్నారు అందరూ బళ్ళు. ఇంకేదైనా ఎక్కడైనా ఆ చివరికి ఉంది, అటు సైడ్ ఏమైనా ఆల్టర్నేటివ్ ఇస్తే మనకి బాగుంటుంది. అంటే ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించారు ఈ విషయం తెలుసుకుని. అంటే సోషల్ మీడియా పక్క ఎట్లా అయితే తొక్కేస్తుందో అట్లాగే కొంచెం హెల్ప్ కూడా చేస్తుంది. సీఎం గారి దాకా వెళ్ళింది. అటు సందీప్ కృష్ణ గారు కూడా మన వచ్చి స్పందిస్తారు, అంటే నేను హెల్ప్ చేస్తాను ఆయన స్పందించారు. అంటే ఇప్పుడు మరి ఇది చూసి కూడా పోలీసులు మరి ఎట్లాంటి తీసుకోవాలి? అదే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారి వరకు వెళ్ళిందంటే ఇది మామూలు చిన్న విషయం కాదు. అంతే చిన్న చిన్న వ్యాపారస్తులకి ఎంత ఉపయోగం అవుతుంది ఇలాంటివి. ఇది మంచిదే అండి. సోషల్ మీడియా ఎంత హానికరమో అది కూడా అంత మంచిదే. దీనివల్ల నిన్ననే ఇది జరిగింది, పోలీసులు సీఎం వరకు వెళ్ళిపోయిందంటే ఎంత గ్రేట్ అని. అంటే ఇప్పుడు ఈ పార్కింగ్ అంతా వీళ్ళు ఏమైనా క్రియేట్ చేసుకుంటే బాగుంటుందంటారా? పోలీసు వాళ్ళకి ఏమన్నా ఒకటి చేసి పెడితే బాగుంటుంది? పోలీసు వాళ్ళు చేసి పెడితే బాగుంటుంది. పోలీసు వాళ్ళు చేసి పెడితే బాగుంటుంది అండి మనకి, ఎందుకంటే వీళ్ళు చేసుకోలేరు కదా. అలాగే నిన్న ఆవిడ తెచ్చుకున్న సరుకు కూడా మొత్తం అమ్మనివ్వలేదు. అవును, అసలు మూసేసే పరిస్థితి వచ్చింది. నిన్న కూడా వచ్చాం మేము, ఇక్కడే భోజనం చేద్దామని వచ్చాం కానీ భోజనం చేయలేకపోయాం. ఆవిడ మళ్ళీ రావాలని మీరు చెప్తారా ఆవిడకి? కోరుకుంటామండి, కుమార్ ఆంటీ గారు రావాలి, మళ్ళీ మేము రోజు ఇక్కడే భోజనం చేయాలండి. అంటే ఇక్కడ మరి మిగిలిన 10 మందిని వదిలేసి ఆవిడ మాత్రం ఎందుకు అట్లా చేశారంట పోలీసులు? లేదు, జస్ట్ ఆ రోజు సోషల్ మీడియా దానివల్ల అయిపోయింది, కానీ ఆమె ఫుడ్ టేస్ట్ గట్టా బాగుంటుంది. మేము ముందు నుంచి ఈమె ఫేమస్ కాకముందు నుంచి కూడా వచ్చేవాళ్ళం మేము. మామూలుగా ఇది వరకు ఫేమస్ కాకపోయినా కొద్దిగా నష్టం వచ్చింది అంతే. అంటే ఈ రోజు సోషల్ మీడియానే ముంచాలన్నా తేల్చాలన్నా అంతే అండి. ఓకే, థ్యాంక్స్. లిమిట్స్ దాటిపోయి మనం ఓవర్గా తీసుకొని ఓవర్గా షేర్ చేసి ఆవిడ ఇబ్బంది పెట్టారు, ప్రజలు ఇబ్బంది పెట్టారు. ప్రతి వాళ్ళకి ఫుడ్ ఎలాగైనా దొరుకుతుంది అన్న. ఇప్పుడు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. అయితే మిగిలిన 10 షాపులను ఎక్స్క్యూజ్ చేసి ఆవిడ షాప్ ని మాత్రం మూపించడం ఎంతవరకు కరెక్ట్? అని ఆవిడ షాప్ నుండి యూజ్ చేశారనే విషయం ఎంతవరకు జరిగిందో మనకి క్లారిటీ తెలియదు అన్నది. ఏదైనా పూర్తిగా ఆ విషయం మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. నిన్నటి నుంచి దీని గురించి ఎలా వచ్చినాయి ఒక వైరల్ వల్ల తెలిసింది, కానీ సిచ్యువేషన్ ఎవరో ఒకరు బ్యాక్ ఉండి జరగకుండా ఏది జరుగుతుంది కాంట్లే. కానీ జరగచ్చు అన్న ఒకటి ఫుడ్ విషయాన్ని కాదు, ఏ విషయాన్ని సరే పనికిరాని చెత్త విషయాన్ని పట్టుకొని వైరల్ చేసి సోషల్ మీడియాని పనికిరాని చెత్త గొప్ప కింద తయారు చేసింది మనమే. అది మనం దయచేసి పనికి వచ్చేదాన్ని పట్టుకొని వైరల్ చేద్దాం. పనికిరాని దాని గురించి కూడా ప్రతి ఒక్కటి వైరల్ చేయడం వేస్ట్. చేయొచ్చన్న ఫుడ్ బాగుంది అంటే తినచ్చు వచ్చే కానీ ప్రతి వాస్ట్ విషయాన్ని కూడా మనం వైరల్ చేసుకొని మనమే పాడు చేసుకుంటాం చేతులారా. అతిగా వైరల్ చేయడం మందే తప్పన్న, అతిగా వైరల్ చేయడం మందే తప్పు. రేవంత్ గారు చేశారు, అవునన్న హెల్ప్ అవుతుంది, హెల్ప్ కాదనట్లే. హెల్ప్ కంటే డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయన్న. దీనివల్ల చాలా మంది కొన్ని బలం కారణాలు కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు తీసుకోవాలి. సోషల్ మీడియాని కాదు, ఏ విషయం అయినా సరే ఓవర్గా రియాక్ట్ అవ్వడం వల్ల మనకు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాం. దయచేసి ఈ విషయం కాదు, ఏ విషయంలో అయినా సరే సోషల్ మీడియా ఎంతవరకు రియాక్ట్ అవ్వాలి అంతవరకు అయితేనే అందరూ హ్యాపీగా ఉంటారు. దాని లిమిట్స్ దాటిపోతే ఆ ప్రాబ్లం ఎంతవరకు వచ్చిందో చాలా మంది చాలా సిచ్యువేషన్ చూసాం. పనికిరాని చిన్న చిన్న విషయాలని కూడా ఎంతవరకు తీసుకెళ్తాయి. దయచేసి సోషల్ మీడియాని చేయండి, ఎంతవరకు యూజ్ చేయాలి అంతే చేయండి. దయచేసి ఓవర్గా చేయడం వల్ల మనమే కాదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారు. ఆ ఇబ్బంది ప్రస్తుతానికి చూసాం శాంపిల్. ఇటువంటి సిచ్యువేషన్ చాలా చూసాం మనం. ప్రతి ఒక్కరికి పేరు పని చెప్తా, సోషల్ మీడియాని అతిగా యూజ్ చేయకండి. చేయడం వల్ల చాలా మంది అనర్థాలు ఎక్కువ జరుగుతున్నాయి, యూజెస్ జరుగుతున్నాయి కాదనట్లే. ఎంతవరకు అయితే అంతవరకే చేయండి దయచేసి. లిమిట్స్ దాటిపోవడం వల్ల అందరం ఫేస్ చేస్తున్నాం ప్రాబ్లమ్స్. దయచేసి ప్రతి ఒక్కరికి పేరు పని చెప్తున్నా, ఈవిడని కాదు ఇలా చిన్న చిన్న వ్యాపారస్తుల వారికి అందరికీ సదుపాయం చేయండి. ఒకరిని హైలైట్ చేసి మిగతా దొక్కేసి ఎందుకన్నది మన పనికిరంది. ఈవిడ చేశారు ఎంతవరకు మంచిది అంతే. అలాగే నలుగురికి చూడండి, నలుగురు తినాలి, నలుగురు బతకాలి, అదే నా సంతోషం. జై హింద్. అంతే భయ్య. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పర్మిషన్ ఇచ్చారు చిరు వ్యాపారాలను చేసుకొని ఇవ్వండి అని చెప్పి, మరి పోలీసు ట్రాఫిక్ వ్యవస్థ ఇట్లా చలాన్ చేసి ప్రజలను ఇబ్బంది పెట్టడం అంటే వాళ్ళకి మధ్యలో ర్యాప్ బాగాలేదంటారా? అంటే ర్యాప్ అనే విషయం కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్
ట్రాఫిక్ విషయం అనేది వీళ్ళు చూసుకునేది కాదు. వీళ్ళు ఒక ప్లాట్ఫామ్ బిజినెస్కి వీళ్ళు ఎంతవరకు ఇవ్వగలరు? వీళ్ళు ట్రాఫిక్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ మీద ఉన్న బిల్డింగ్స్ ఉన్నాయి, దానికి మాత్రం ట్రాఫిక్ ఇష్యూస్ లేవా? ఫర్ ఎగ్జాంపుల్ మనకు రోడ్ పాయింట్లో చాలా షార్ట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన హైటెక్ ఎదురుగుంటూ ఉంది, ఇది హైటెక్ ఆపోజిట్లో ఉన్నటువంటి మనకు ఉన్నది కదా, ఏంటది దాని పేరు, మేఫిల్ ఉంది. మేఫిల్ దగ్గర ట్రాఫిక్ లేదా భయ్యా? ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, మేఫిల్ దగ్గర లేదా, దుర్గంచర్ మెట్రో దగ్గర లేదా, హైటెక్ సిటీ మెట్రో దగ్గర లేవా, హైటెక్ దగ్గర ఫుడ్ స్ట్రీట్స్ దగ్గర లేవా? ఎక్కడైనా ట్రాఫిక్ ఉంటుందన్నా అది పోలీస్ ఇష్యూ ఉండొచ్చు, మన ప్రజల ఇష్యూ ఉండొచ్చు. ప్రజలు కూడా దాన్ని ఎంతగానో పట్టించుకోవాలన్నా. మన ట్రాఫిక్ జరుగుతుంది, వెహికల్ పెట్టేసి వెళ్ళిపోతే అది మంది తప్పు ఉంటుంది, మనం చూసుకోవాలి. అది ట్రాఫిక్ అనేది మన చేతిలో ఉండేది కాదు కదా. నలుగురు దాన్ని సహకరిస్తే ట్రాఫిక్ క్లియర్ అవుద్ది. నేను పెట్టేసి వెళ్ళిపోతే ఎవడొచ్చి తీయాలంటే ఎవరు చేస్తారన్న? పోలీసులు కూడా చేయలేరు. వాళ్ళు సహకరించాలి, మనం సహకరించాలి, ఒకరు హెల్ప్ చేసుకుంటే బాగుంటుందన్న. థ్యాంక్ యూ. ఇంక తెలిసిందే కదా, ట్రాఫిక్ ఏం రూల్స్ పెట్టక్కర్లేదు. అలాగే ఒక కానిస్టేబుల్ ఇద్దరు పెడితే ప్రాబ్లం క్లియర్ అవుతుంది. ఈ పెద్ద ఇష్యూ ఏం కాదు. వెహికల్స్ కూడా తెచ్చిన వాళ్ళు ఒకరు పక్కన వెహికల్స్ పెట్టుకోవడం మెయిన్ ఇష్యూ వస్తుందన్న. అది మనం చూసుకోవాలన్న. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహకరించుకొని ఒకరు హెల్ప్ చేసుకొని అందరికీ సహాయం చేయండి. ఫుడ్ స్ట్రీట్ అనేది ఒకరిదే కాదు, 10 మంది బతికేది. చిన్న తరహా నుంచి మధ్య తరహా ప్రతి ఒక్కరు బతికేది. పెద్ద హోటల్స్ ఉన్నాయి అన్న, 10 మంది తింటారు. మిగతా హోటల్స్ ఉన్నాయి 90 మంది తింటారు. 90 మంది తినడం చూడాలి మనం, కానీ 10 మంది తినడం చూడకూడదు. థ్యాంక్ యూ అన్న. ఫుడ్ కోసం కాదు, మేము ప్రజెంట్ అయితే తినే ఉంటాం, జాబ్ చేస్తాం. రోజు తినేది బ్రో, ఒక్క రోజుగా ఇంటి బయట తినడంతో అసలు నో టేస్టే వస్తలేదు. రోజు ఇంట్లో తిన్నది ఒకటి ఉంటుంది, బయట తిన్నది ఒకటి ఉంటుంది. ఇక్కడ ఒక 10 షాపులు దాకా ఉన్నాయి. అయితే అందరికీ మూవించకుండా కుమారి ఆంటీనే మూవించారు కదా షాపు, చాలా మందికి ఫేవరెట్ ఆ షాపు. మరి ఎవరు తప్పంటారు ఇక్కడ? ఎవరు తప్పంటే ఇక కస్టమర్స్ బాగా మంది రావడం, ఈ వాళ్ళకు కూడా అర్థం చేసుకోవాలి ఇక బ్రో. ఇక ట్రాఫిక్ వాళ్ళని మొత్తం అసలు ఎక్కడ ఇది కార్స్ పోవు, ఏది పోవు. వీళ్ళు ఒక్కసారి ఆంటీ వచ్చిందంటే పెద్ద జాతర అవుతుంది ఇక్కడ, ఆమె వచ్చిందంటే. అంటే మినిమం ఒక సైడ్ పార్కింగ్ చేసుకుంటున్నారు, మరి అది కూడా పోలీసు ట్రాఫిక్ వాళ్ళు చలాన్స్ తీసేసి ఒక 1000 రూపాయల దాకా ఫైన్ వేస్తున్నారు. అంటే అది ప్రజలకు ఇబ్బంది అవుతుంది కదా. మరి ఇబ్బంది అవుతుందంటే ఇక మనం ఏంటి మ్యాటర్ ఏం చెప్పలేం కదా బ్రో. అంటే దానికి ఎవరు రియాక్ట్ అవ్వాలి? ఇందాక చూస్తే మనం ఇవాళ మార్నింగే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇలాంటి వాళ్ళని వ్యాపారం చేసుకున్నామంటే వాళ్ళని ఆపద్దని చెప్పారు. మరి ఈ రోజు ఆవిడ రాకపోవడానికి కారణం ఏంటి? రాకపోవడానికి అంటే మధ్యాహ్నానికి వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్ అంతా పట్టుకెళ్ళి. అవును, నిన్న కూడా మేము వచ్చినాం బ్రో. వచ్చేసరికి ఏంటి ఆ వ్యాన్ పట్టుకొని వెళ్ళిళ్ళు. వాళ్ళు చాలా బాధపడ్డారు. మనం కూడా ఏం రియాక్ట్ అవుతాం బ్రో. మీ మీడియా వాళ్ళే ఏమైనా చేయగలరు, ఏం చేసినా మీరే. ఇక బయట ఆ షాప్లో ఈ షాప్లో తిన్నా కూడా మంచిగా అనిపిస్తాయి. అసలు చాలా బాగుంటుంది. ఒక నలుగురు తింటే రేటు 1000 రూపాయల దాకా అవుతుంది. అదేం లేదు బ్రో, అంటే మనం తినే ఏంటి దాన్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు చికెన్ నేను ఎప్పుడు వచ్చినా 450 తింటా బ్రో, ఆల్ కర్రీస్. దానివల్ల ఇప్పుడు ఆల్ కర్రీస్ 450. ఒకటి ఇద్దరం తింటే ఎంత అవుతుంది బ్రో? 1000 అవుతుంది కదా. ఆంటీ అదే ఉంది. దాన్ని ఎవరో ట్రోల్స్ బాగా వల్ల ఇక అట్లయినా కూడా ఆంటీకి ప్లేస్ అయింది, బాగా ఫేమ్ అయింది. ఫేమ్ అయితే ఏముంది, ఇప్పుడు షాప్ లేదు. ఈ సోషల్ మీడియా ద్వారా రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళింది ఇష్యూ. పర్మిషన్ ఇచ్చినా కూడా ఆయన ఏమో తెలియదు. అది ఏంటి వాళ్ళు వీళ్ళ ఏం ఫైర్ వర్క్స్ ఏమున్నాయో తెలియదు. అంటే రోజు వీళ్ళు అద్దె కడతారు కదా, మరి అది వేస్ట్ అయిపోతుంది కదా. అదేం లేదు బ్రో, ఫ్రీగానే కదా. ఫ్రీగానే అని కూడా అన్నారు కదా నిన్న ఇంటర్వ్యూలో. అదేం లేదు, ఫ్రీగానే. ఆవిడ ఈ బిజినెస్ మీద లక్షలు తీస్తుంది అంటున్నారు. ఆవిడేమో అడుగుతుంటేనేమో ఆమె పెట్టింది, ఆమె బిజినెస్ చూడట్లేదు బ్రో. ఈ మ్యాటర్ ఇదైతే నిజం. ఓన్లీ ఏంటి ఒకరికి పెడుతుంది అంతే, సర్వీస్ చేస్తుంది అంతే బ్రో. నేను కుమార్ ఆంటీ గారి ఫుడ్ కోసం వచ్చాను, భీమవరం నుంచి వచ్చాను నేను. బట్ ఇక్కడైతే లేదు, ప్రెసెంట్ తీస్తుంది ట్రాఫిక్ ఇష్యూస్ వల్ల. తెలంగాణ పోలీసు సో వీళ్ళు ఏంటంటే వాడికి మొత్తం ఏం జరిగిందో నాకు తెలీదు. సో ఆవిడైతే లేదు ఇక్కడ. సో నేనైతే భీమవరం నుంచి వచ్చా ఫుడ్ తిన్నామని. ఓన్లీ ఫుడ్ కోసం వచ్చాను నేను. సో ఇక్కడైతే ఆవిడ లేరు, అదేనండి షాపు. సో చూసి లేదు, ఇదే ఫస్ట్ టైం చేయడం. ఇప్పుడు ఇక్కడ టేస్ట్ చేస్తున్నారు కదండి, ఇదెంత రేట్ ఉంది? అక్కడ ఎంత? అక్కడైతే మొత్తం నాన్ వెజ్ అంతా ఆల్ మిక్స్డ్ ఏదో ఉంటుందంట, తిందామని వచ్చాను. ఇదైతే 120 రూపీస్ పక్కన తీసుకున్నాను. 120 రూపీస్. ఎలా ఉంది ఇక్కడ ఈ ఫుడ్? ఎలా? ఇది బాగానే ఉంది. యాక్చువల్లీ వెయిట్ చేస్తాను, 2 days వెయిట్ చేస్తాను, వస్తారేమో ఆవిడ. నాకు తెలియదు ఎప్పుడు వస్తారు ఆవిడ. అంటే దేని గురించి అయి ఉంటుంది ఇష్యూ? అంటే మెయిన్ ట్రాఫిక్ కోసమని చెప్పారు, నేను సోషల్ మీడియాలో అది చూసాను. సో ఓన్లీ ఫుడ్ టేస్ట్ కోసం భీమవరం నుంచి వచ్చాను. మీ పేరు? నా పేరు భద్ర. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.